కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ రిపోర్టుపై హైకోర్టు తీర్పు తర్వాత అధికార కాంగ్రెస్ తన వ్యూహం మార్చింది. కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని హస్తం పార్టీ డిసైడ్ అయింది. ప్రభుత్వం తరపున సీబీఐ డైరెక్టర్ను కలిసి కాళేశ్వరం అవినీతి అంశంలో విచారణ జరపాలని కోరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవద్దని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్ ఆధారంగా విచారణ జరిపిన హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈ తీర్పుపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా వార్ నడిచింది. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధం అని హైకోర్టు తీర్పు ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ అంటోంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 2025 ఆగస్టు 31న చర్చకు పెట్టింది. 2025 సెప్టెంబర్ 1వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఇక తాజాగా హైకోర్టు తీర్పు తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కేంద్రం సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని గతంలో బీజేపీ చెప్పిన అంశాన్ని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై సీబీఐ విచారణ త్వరగా స్టార్ట్ చేయాలని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. త్వరలో ప్రభుత్వం తరపున సీబీఐ డైరెక్టర్ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంశంలో విచారణ జరపాలని కోరుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ అంశంలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని, మరోవైపు బీజేపీని కార్నర్ చేసినట్లు అవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అటు కాంగ్రెస్ పార్టీ పరంగా, ఇటు ప్రభుత్వ పరంగా ముందుగా కార్యాచరణ రెడీ చేయాలని హస్తం పార్టీ లెక్కలు వేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు సీబీఐ విచారణ అంశంలో వ్యూహాత్మకంగా పావులు కదపాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.